నమస్తే, వెల్కమ్ టు మూవీ అప్డేట్. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్పిరిట్ సినిమా ఇటీవలే అధికారికంగా లాంచ్ అయితే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ పోలీస్ కాప్ స్టోరీలో బాలీవుడ్ బ్యూటీ యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుసగా సినిమాలో నటిస్తున్నాడు. అతను నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్ విడుదలకు సిద్ధమవుతుంది. మారుతి తెరకెక్కించిన ఈ కామెడీ హర్రర్ థ్రిల్లర్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగానే ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా స్పిరిట్ కూడా అధికారికంగా పట్టాలెక్కింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా ఫేమస్ అయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ముహూర్తం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముహూర్త వేడుకకు వచ్చి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా స్పిరిట్ చిత్ర తారాగణం గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు పాన్ ఇండియా దర్శకుడు. అదే విధంగా ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్ కాబట్టి స్పిరిట్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు నటీనటులు ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. బాలీవుడ్ నటి తృప్తి దిమ్రి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇప్పుడు మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ ను ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో చేర్చే అవకాశం ఉంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్, తృప్తి దిమ్రి, వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్స్ ను నటిస్తున్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరో ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు తెలుస్తుంది. అతను మరెవరో కాదు, బాలీవుడ్ చాక్లెట్ బాయ్, యానిమల్ మూవీ హీరో రణబీర్ కపూర్. స్పిరిట్ సినిమాలో రణబీర్ కపూర్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని చెబుతున్నారు. సినిమాలోని ఒక ముఖ్యమైన సన్నివేశంలో రణబీర్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. ఈ వార్త విని అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రభాస్, రణబీర్ కపూర్ ఒకే సినిమాలో నటించడం ఇదే మొదటిసారి కాబట్టి అభిమానులకు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. స్పిరిట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ నటుడు రణబీర్ కపూర్ మధ్య నుంచి అనుబంధం ఉంది. యానిమల్ సినిమాతో వారు బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ఈ స్నేహం కారణంగానే రణబీర్ కపూర్ స్పిరిట్ సినిమాలో అతిథి పాత్ర చేయడానికి అంగీకరించి ఉండవచ్చు. అయితే దీనిపై చిత్ర బృందం నుండి అధికారిక సమాచారం రాలేదు.